అందరికీ నమస్కారం. సురేష్ అదరగొట్టారు. పెట్లూరు తిరునాళ్ళలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏకాదశి పండుగ సందర్భంగా కూడా శ్రీ 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 సహజానంద భారతి స్వామివారి 33వ వార్షిక మహోత్సవ తిరునాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుపై ఫైర్ బ్రాండ్ శ్యామలతో పాటు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని ఆసక్తికరమైనటువంటి ప్రసంగం చేశారు. కూటమికి కాలం చెల్లిందని, బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకటి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. ఈ కూటమి ప్రభుత్వం అధోగతి పాలు కావడానికి ఎక్కువ సమయం పట్టట్లేదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు అవకాశం వస్తే అని ఎదురు చూస్తూ, దేనికోసం? బంగాళాఖాతంలో కలపడానికి. ఎందుకంటే ఎవరైనా కూడా రాజకీయాల్లో ఒక మాట ఇస్తే మాట మీద నిలబడాలా, ఒక మాట ఇస్తే మాట మీద నిలబడాలా. ఆ ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా కూడా పోరాటం చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం, సత్తా కావాలి. అలాంటి నాయకులు ఇప్పటి వరకు నేను ఎవరు చూడలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. జై జగన్. మాట ఇస్తే చాలు. ఇచ్చిన మాట అంటే మాట ఇచ్చేంత వరకైతే ఇబ్బంది. జగనన్న మాట ఇస్తే ఎన్ని పథకాలైనా పర్వాలా, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసర కానీ, రైతన్న నేస్తాం, నేతన్న నేస్తాం, ఇక నువ్వు రైతు భరోసా, ఏదైనా కూడా నేను ఇచ్చి తీరాల్సిందే అనే ఒక నైజం, ఒక నాయకుడి లక్షణం. ఆ లక్షణం మన జగన్ అన్నది. అంతేగాని ఎన్నికల ముందు ఒక మాట చెప్పి సూపర్ 6, సూపర్ 7 అనుకుంటా ఆ పథకాల్లోనే, పేరులోనే భరోసా కనపడలే. తెలుగుదేశం పార్టీ పథకాలు చూసారా? ఆ పథకాలు కూడా ఎక్కడ కూడా మేము భరోసా ఇస్తాం, చేయూత ఇస్తాం, ఆసరా ఇస్తామని మన పథకాలు ఉంటే వాళ్ళ పథకాలు ఏం లేవు. మనకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అంటే ఏంటి? ఆసరా ఇస్తున్నావా, డబ్బులు ఇస్తున్నావా అంటే మళ్ళా చూద్దాం అన్నదాత. ఈరోజు తల్లిని ఎగవరపరిచే విధంగా, తల్లికే నామాలు పెట్టే విధంగా జగనన్న మాట ఇస్తే మాట కోసం అందరికీ బటన్ నొక్కితే రాలు డప్ప 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 డబ్బులు పడ్డాయా లేదా? పెన్షన్లు వచ్చాయా లేదా? అమ్మఒడి డబ్బులు పడ్డాయా లేదా? రైతు భరోసా పట్టిందా లేదా? సంవత్సరానికి 2 నెలలకు ఒకసారి అకౌంట్ లో డబ్బులు పడ్డాయా లేదా? ఆ డబ్బులు చూసి ఇప్పుడు ఎన్నాళ్ళైందయ్యా? 2 సంవత్సరాలైంది. ఏమేమో చెప్పినాడు, ఉద్యోగాలు ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, అమరావతి పెడతా, రైతులకు 20,000 ఇస్తా, ప్రతి మహిళకు ఆ ఇంట్లో మహిళ అమ్మ నీకు 1500, నీకు 1500, నీకు 1500, నీకు 1500. ఆడ డబ్బులు ఎవరికి డబ్బు కాలా, ఎవరికి ఉద్యోగాలా. ఇద్దరు బావబావమరులు చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ గారికి